హాయ్ రామ్. ఏంట్రా లేటు? డాడీకి బాక్స్ ఇచ్చే లోపు లేట్ అయిందిరా. సరే పద కూర్చో. రే రే సారీ రా. ఏంట్రా Sorry. ఎంత అర్జెంటు? కొంచెం అర్జెంట్ ఎక్కడికి రా? ఓకే. ఏంట్రా వీడి చెప్పకుండా వెళ్తున్నాడు? హలో, యా, ఓకే. రే నువ్వు లోపలికి వెళ్ళు. ఓకేరా, బాయ్. హలో, దొంగ 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 పట్టుకోండి దొంగ. రేయ్ రేయ్ ఏంట్రా? సిగరెట్ రా. సిగరెట్టా? దానికోసం అడగొచ్చుగా మరి. సిగరెట్ తాగకూడదురా. నిన్న పని ఏమైంది? పనేంట్రా? చైనా బ్యాగా? బ్యాగ్ ఏంటి, చైన్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం అవ్వట్లేదు. నాకు తెలుసు కానీ చెప్పు. ఏం తెలుసు? అసలు ఏం చెప్పాలరా? నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తను ఎవరు చూడలేదనుకుంటుంది. అలాగే తప్పు చేసేవాడు కూడా తను ఎవరు కనిపెట్టారనుకుంటాడు. కానీ ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు. అసలు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నాకు డబ్బు కావాలి, నేను కూడా తప్పు చేస్తాను. ఆ తప్పేంటి, ఎలా చేయాలి? వాడి పేరు శంకర్. ఈ సిటీలో జరిగే ప్రతి క్రైమ్కి కేర్ ఆఫ్ అడ్రస్. వాడు క్రైమ్ని పెంచుతాడు, పోషిస్తాడు, కొత్తగా క్రియేట్ చేస్తాడు. మళ్ళాంటి ఎంతోమంది స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్ లాంటాడు. నా అవసరం నన్ను అటువైపు నడిపించింది. నీకు కావాలంటే వెళ్ళి. ఓ నువ్వేనా? సినిమా హీరోలో చాలా అందంగా ఉన్నావు. ఈ పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ లాంటి మాస్ పనులు దేనికి? నీ పర్సనాలిటీ తగ్గ జాబ్స్ చాలానే ఉన్నాయి. నాకు డబ్బు కావాలి, డబ్బు కోసం ఏదైనా చేస్తా. ఈ రోజుల్లో డబ్బు ఎలాగైనా వస్తుంది మహేష్. నీకు విషయం తెలుసా? ఈ సిటీలో ఎంత డబ్బున్నా సుఖం దొరకని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా డబ్బున్న ఆడవాళ్ళు. కొద్దిపాటి సుఖం కోసం ఎంత డబ్బైనా విసిరేయగల ఆడవాళ్ళు. మ్యాటర్ అర్థమైంది అనుకుంటాను. అర్థం కాలేదు. నీకు సిమ్ కార్డ్ ఇస్తాను మహేష్. ఆ నంబర్కు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ప్రకారం వెళ్ళి వాళ్ళని సంతృప్తిపరచడమే నీ పని. నీ పని పూర్తవగానే నీ అకౌంట్లో డబ్బు పడిపోతుంది. సుఖానికి సుఖం, డబ్బుకు డబ్బు. ఏంటి చేస్తావా? నాకు ఓకే.
హాయ్ రా. క్లాస్ అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ రా. సెమ్ ఫీజ్ కట్టమని చెప్పారు. రే, ఈ డబ్బు ఎక్కడిదిరా? యుఎస్ నుంచి మాయ పంపించాడు రా. సరే తీదామా? మిల్క్ చెప్పు. నువ్వు పాలు తాగవు కదరా. ఇప్పుడు నా బాడీకి ఎనర్జీ చాలా అవసరం రా. సరే అంకుల్, 2 మిల్క్. సారీ రా. రే ఆగరా. సారీ ఏంట్రా, కళ్ళు కనిపించట్లేదా? సారీ చెప్పాను కదరా. చేతిలో సెల్లు, అందులో ఫిగర్ ఉంటే కళ్ళు నెత్తికెక్కుతాయరా? రే, మాటలు జాగ్రత్తగా రాని. జాగ్రత్తగా రాకపోతే ఏం చేస్తారా? వెళ్ళి ఆ మహేష్ గారితో చెప్తావా? అయినా వాడు ఇప్పుడు రాలేవాళ్ళే, ఎందుకంటే వాడు ఈ టైంలో ఆ పనిలో ఉండి ఉంటాడు, తెలుసా నీకు? రే, మా వాడిని ఇలా చెత్త పనులు చేసేవాడు కదరా. ఎలాంటి చెత్త పనులు చేయకుండానే నీ కాలేజ్ ఫీజు 20,000 కట్టాడా? ఎలాంటి చెత్త పనులు చేయకుండానే మీ ఇద్దరు పల్సర్ బైక్ మీద తిరిగారా? పార్టీలు, పబ్బులు, రిసార్ట్లు, వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా? ముందు వెళ్ళి వానికి కనుక్కో, తర్వాత వచ్చి నాకు నీతులు చెప్పు. చెప్తాన్నా. ఎక్కడున్నావురా? అక్కడే ఉండి వస్తున్నా. రా రారా, బీరేద్దాం. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడిరా? చెప్పా కదరా మామయ్య పంపించాడని. అటు కాదురా, ఇటు చూసి చెప్పు. చెప్పా కదరా మామయ్య పంపించాడని. ఏది? నా మీద ఒట్టేసి చెప్పు. నా మీదట్టు మామయ్య ఇచ్చాడు, ఓకేనా? నీ మీద కాదురా, నా మీద ఒట్టేసి చెప్పు. ఏ తప్పు చేయకుండా నువ్వు ఈ డబ్బులు సంపాదించావని చెప్పు. అవునరా, తప్పు చేసి సంపాదించా. నాకు నీలాగా పచ్చడి మెతుకులు తిని బతికే బతుకు నాకు వద్దు. నాకు ప్రతిరోజు పండగలా ఉండాలి, ప్రతిరోజు ఎంజాయ్ చేయాలి. నేను చేసే తప్ప రైట్ అనేది నాకు అనవసరం రా. అయినా నేను ఎవరిని చంపట్లేదు, కొట్టట్లేదు, సుఖపడుతున్నా అంతే. చా, నువ్వు ఎలాగైనా బతుకు. ఇలాంటి చెత్త పనులు చేసి సంపాదించే డబ్బు అయితే నాకు వద్దురా. ఏంట్రా చెత్త పనులు? ఈ రోజుల్లో డబ్బులు సంపాదడం మాత్రం ముఖ్యం, ఎలా సంపాదించావు కాదు. అయినా డబ్బులకు కులం, మతం, రంగు, రుచి, వాసన ఏది ఉండదురా. కష్టపడి సంపాదించే గాంధీ గారి బొమ్మ, అన్యాయంగా సంపాదించే ముమ్మద్ ఖాన్ బొమ్మ ఉండవురా. డబ్బులకు ఎవడైనా ఒకటే, డబ్బుకి ఎవరైనా ఒకటే. తప్పు చేసేవాడు 100 కారణాలు చెప్తాడు. నిజాయితీగా బతికేవాడు ఎంత కష్టమైన నిజాయితీగా బతుకుతాడు. రే మహేష్, ఏమైందిరా? పోలీసులు ఏంట్రా? ఏం జరిగిందిరా అసలు? వెళ్ళిపో రే. సిటీలో విస్తరిస్తున్న విష సంస్కృతి, మేల్ ప్రాస్టిట్యూషన్లో పట్టుబడ్డ ప్రముఖ ఆర్జీవీ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇకపోతే ఈ విషయంపై స్పందిస్తూ కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. తన కొడుకు మేల్ ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిన హర్ష తండ్రి ఈ ఉదయం మానస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.
చేయలేదు. నమ్ము నాన్న, నేనేం తప్పు చేయలేదు. ఎందుకు వచ్చావురా? ఏం చూద్దామనొచ్చు? నీ వల్ల నా కెరీర్ పోయిందిరా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. కేవలం నీ వల్ల ఈరోజు మా నాన్న కోల్పోయాను రా, నీ వల్ల నా సర్వస్వం కోల్పోయాను. నువ్వు చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవించాను రా. సారీ ఏంట్రా సారీ? నాకు మా నాన్న కావాలరా, తీసుకురారా, తీసుకురా. ఇంకోసారి నువ్వు నా జీవితంలోకి రావాలని చూస్తే నేను కూడా మిగిలాను రా. వెళ్ళిపోరా, నా జీవితం నుంచి వెళ్ళిపో. డబ్బు కోసం ఏదైనా చేస్తాను.